పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో అంతర్గత రాజకీయ పోరు వల్లే బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నికర జలాలను ప్రాజెక్టు కోసం వాడట్లేదనే విషయాన్ని ఎగువ రాష్ట్రాలు గ్రహించాలని కోరారు. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోవాలనే దురుద్దేశాలు చంద్రబాబుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎప్పుడూ లేవని తేల్చి చెప్పారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. ఏటా సముద్రం పాలవుతున్న 3000 టీఎంసీల గోదావరి జలాల్లో 200 టీఎంసీలు వాడుకోవాలనేదే పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ఉద్దేశమని మంత్రి చెప్పారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి నష్టం లేదు. ఆ జీడబ్ల్యూటీ అవార్డులోని క్లాజ్ 4 చెప్తుంది క్లియర్ గా. ఏదైతే రాష్ట్రాలలో ఉన్నటువంటి గోదావరి ఏదైతే ఉందో ఆ గోదావరి నుండి ఇతర రివర్ బేసిన్లకు నీటిని తరలించే హక్కు ఉంటుంది. ఆ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం, సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టులు చేపట్టింది. కొన్ని అనుమతులు కూడా ఈ క్లాజ్ ప్రకారమే కేంద్ర జల సంఘం వారు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రకమైనటువంటి హక్కుతోటే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని చేపడుతుందనే విషయాన్ని ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నిబంధనల ప్రకారమే తీసుకోబడతాయి.